కార్తీక దీపం ఈ రోజుటి సీరియల్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్. ఈ రోజంటే నవంబర్ 18వ తేదీ 2025 సంవత్సరం. ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే కార్తీక్ అంటే దీప వంటరూమ్‌లోకొచ్చి నేను వంటరూమ్‌లోకొచ్చేసింది కదా! వంటింట్లోకి. వంటింట్లోకొచ్చి బాధపడతా అంటే ఏడవదు. బాధపడతా ఉండిద్ది. వాళ్ళ అన్న మాటలకి శ్రీధర్ అంటే వాళ్ళ మామయ్య అన్న మాటలకైతే బాధపడతా ఉండిద్ది. అప్పుడే కార్తీక్ వచ్చి "ఎందుకంత బాధపడుతున్నావు? ఏమైంది?" అని అడగగానే "ఏమైంది ఏంది బావ తెలియనట్టే మాట్లాడుతున్నావు. అన్ని మాటలంటే మామయ్యనోళ్ళు. నేను ఒకవేళ ముందల గండం ఉందన్నా గానీ ఈ కారణం తన కుటుంబం అంతా కలిసి మళ్ళా కావేరి అత్త వాళ్ళ కుటుంబం కూడా అందరూ కలిసి ఉంటారని చాలా సంతోషపడ్డాను" అని అయితే దీప అయితే కార్తీక్ అయితే చెప్పింది. "ఇప్పుడేమైందని బాధపడుతున్నావు? ఇప్పుడేమైంది బావ మరి దారుణంగా అడుగుతున్నావు? ఇప్పుడు వాళ్ళసలు అన్ని మాట్లాడినారు మామయ్య నీకేమనిపియట్లేదా? అన్ని మాట్లాడినందులకి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. కోపం కూడా వచ్చింది. అసలు వాళ్ళు మారేటట్టు కూడా లేరు కదా బావ నాకైతే. వాళ్ళసలు ఇప్పటికి ఈ జన్మకి మారేటట్టు కూడా లేరు" అనేది అంటా ఉండేది దీప అయితే. ఇంకప్పుడైతే కార్తీక్ అంటాడు ఇప్పుడు ఒకటి అడుగుతా చెప్పు కొడతలా. ఇప్పుడు ఎళ్ళే దారిలో నీకు ఒక రాయి అడ్డం వచ్చిందే అనుకో. ఆ రాయిని అంటే ఆ రాయి నీకు తగిలి రక్తం వచ్చిందంటే రాయిని కొడతావా? లేకపోతే దెబ్బ కట్టుకుంటావా చెప్పు? అని అడగగానే దీప అయితే కట్టుకుంటా బావ అనేది అడిగిద్ది. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా రాయిలాంటోళ్ళు మరదల. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మనల్ని ఏమంటారు? మూర్ఖులంటారు బావ అనిద్ది. అట్లాంటప్పుడు మనం కూడా మూర్ఖులమే కదా! కట్టుకోవాలి. అయితే కట్టుకుంటే సరిపోయిద్దా బావ అనేది అడగగానే కట్టుకుంటే ఎట్ట సరిపోయిద్ది? ఇలా ఇంకోసారి ఇలాంటి రాయి ఇంకొకరికి ఇలాంటి ఆపదని, దెబ్బని కలిగకుండా రక్తం రాకుండా ఉండాలంటే ఆ రాయికి బుద్ధి చెప్పాలి కదా! బుద్ధి చెప్పాలంటే మనం ఏదో ఒకటి చేయాలి కదా! నీకెందుకు నేను ఆ విషయం చేస్తా కదా! నేను చేసే విధంగా నేను చేస్తాను అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకక్కడి నుంచి అదే ఇంకక్కడి నుంచి కట్ చేస్తే ఇంకా సుమిత్ర ఇంకప్పుడు కార్తీక్, దీప అనుకుంటారు. ఏమనుకుంటారంటే సుమిత్ర అత్త వాళ్ళు కూడా బాధపడతా ఉంటారు కదా! అనేది అనుకుంటా ఉంటారు. కార్తీక్, దీప అయితే అవును బావ అమ్మ కూడా చాలా అంటే చాలా బాధపడతా ఉండిద్ది. అలాంటి కూతుర్ని అలాంటి కూతురు ఉన్నప్పుడు బాధపడకుండా ఏం చేస్తారులే మరదలా అని అయితే కార్తీక్ అయితే అంటా ఉంటాడు. ఇంక అక్కడి నుంచి కట్ చేస్తే దశరథ్ ఇంకా సుమిత్ర దగ్గరికైతే తీసుకెళ్తారు. సుమిత్ర అయితే బాధపడతా ఉండిద్ది. అంటే వీళ్ళనుకున్నట్టే ఆహ్, జ్యోత్స్న గురించే బాధపడతా ఉంటారు. జ్యోత్స్న భవిష్యత్తు ఏమైపోయిద్ది? జ్యోత్స్నకి పెళ్లి చేసేయాలి. మరి అత్తయ్య మాటలిని మరీ దారుణంగా తయారవుతుందండి అని దశరథ్ అయితే అంటా ఉండిద్ది. సుమిత్ర అయితే అవును. అవునవును. అనేది దశరథ్ అయితే అంటా ఉంటాడు. సుమిత్ర అప్పుడు అనిద్ది. ఎలాగైనా గానీ ఇక జ్యోత్స్నకి పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇయ్యాలని, లేకపోతే తన జీవితం తను పోగొట్టుకునేటట్టుంది అని అయితే సుమిత్ర అయితే అంటా ఉండిద్ది దశరథ్‌తో. అప్పుడు దశరథ్ అనుకుంటాడు. ఈ విషయానికే నువ్వు ఇలా అయిపోతే ఆహ్, అదే దాసుని చంపబోయిందని విషయం తెలిస్తే ఏమైపోతావో అని అయితే దశరథ్ అయితే మనసులో అనుకుంటా ఉంటాడు. సుమిత్ర అప్పుడు అనిద్ది. ఇంక అండం అన్నారు ఒకవేళ ఇంట్లో ఎవరికైనా ఏమన్నా జరిగిద్దేమోనండి అని అయితే ఇక సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు దశరథ్ అంటాడు. ఏ టైంలో పడితే ఆ టైంలో అనకూడదు సుమిత్ర ఇలాగా. నువ్వు ఇప్పుడు అనుకోకు ఇలాగా అని అయితే దశరథ్ అయితే అంటా ఉంటాడు. ఇంకప్పుడే అప్పుడు దశరథ్ అంటాడు. "గండం రాజు జ్యోత్స్నకేం జరుగుద్ది? ఏం గాదు. ఏం బాధపడబాకు" అని అంటా ఉంటాడు. అప్పుడే దీప కూడా వచ్చిద్ది. దీప రాగానే సుమిత్ర అయితే చూసిద్ది. అప్పుడు దశరథ్ కూడా చూసి "ఏమమ్మా ఇట్లా వచ్చావంటే" "కాఫీ ఇద్దామని వచ్చాను" అని అయితే చెప్పిద్ది. అప్పుడు ఇంక దీప అయితే కాఫీ ఇవ్వదు. సుమిత్ర అయితే తీసుకోదు. అప్పుడు దశరథ్ ఇయ్యి అని దశరథ్ అయితే ఇస్తాడు కాఫీ అయితే. "నీతో కొంచెం మాట్లాడాలి రా దీప" అని అయితే దీపనైతే బయటికైతే తీసుకెళ్తాడు. అప్పుడు దీపకి చెప్తాడు. "నువ్వు నా కూతురులాగా నేను నిన్ను చూసుకుంటున్నానమ్మా. మిగతా వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలీదు గానీ, నువ్వు నా కూతురుగా నేను చూసుకుంటున్నాను. నాకు కూడా తెలుసు నువ్వు సుమిత్రని తల్లిలాగా చూసుకుంటున్నావని. ఒక విధంగా చెప్పాలంటే మా కన్న కూతురు కంటే నువ్వే మాకు ఎక్కువ ప్రేమను పంచుతున్నావు" అని దశరథ్ అయితే అంటా ఉంటాడు. అప్పుడైతే దీప అయితే చాలా సంతోషపడతా ఉంటుంది. అప్పుడు దశరథ్ అంటాడు. "జ్యోత్స్నని తోబుట్టువులాగా చూసుకోమ్మా. ఒక మాట అన్నా గానీ ఏం బాధపడబాకు. అదే తెలియక అనిద్ది" అని అయితే దశరథ్ అంటాడు. అప్పుడు దీప అనిద్ది. "ఇప్పుడు నేనేమన్నానని మీరు అలా అంటున్నారు? జ్యోత్స్న బాధ పెట్టింది శ్రీధర్ గారిని నన్ను కాదు కదా" అని అయితే దీప అయితే అనిద్ది. దాని అర్థం ఏందంటే దీప జ్యోత్స్నకి ఎదురు మాట్లాడింది కదా! దాని విషయంగా అయితే ఇలా అయితే మాట్లాడతాడు దశరథ్ అయితే. దీపకైతే అర్థమైద్ది కానీ అర్థం కానట్టే అయితే ఉండిద్ది. అప్పుడు అప్పుడు దశరథ్ అడుగుతాడు. "ఇది వివాహం జరిగిద్దంటావమ్మా" అని అయితే అంటే అడుగుతాడు. అప్పుడు దేవి చెప్పిద్ది. "మా బావ నాకు ఒక విషయం చెప్పాడు. ఏం విషయం అంటే ఇదంతా మన కుటుంబం. మన కుటుంబం బాధపడకుండా మనమే చూసుకోవాలి. ఎలాగైనా ఏదైనా గాని మంచి జరిగేటట్టు చూసుకోవాలి" అని అయితే చెప్పాడు. అనేది చెప్పగానే దశరథ్ అయితే చాలా సంతోషపడతా ఉంటాడు. ఇంకా ఈ మాట చెప్పావు కాబట్టి నాకు చాలా నమ్మకం ఉంది. ఎలాగైనా ఈ హోమం జరిగిద్దని నాకు చాలా నమ్మకంగా ఉందని దశరథ్ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే పారిజాతం ఇంకా జ్యోత్స్న దగ్గరికైతే తీసుకెళ్తారు. పారిజాతం, జ్యోత్స్న అయితే చాలా అంటే చాలా సంతోషపడతా ఉంటారు. పారిజాతం అంటా ఉండిద్ది. "ఇన్నేళ్ల తర్వాత మనకు గుర్తులేసింది. ఇక్కడ ఈ ఇంట్లో ఇక్కడి నుంచి మన రాజ్యం ఇంకా మనదే" అని అయితే పారిజాతం అయితే అంటా ఉండిద్ది. ఇంకప్పుడు జ్యోత్స్న అనిద్ది. "నిజమే గాని ఇక్కడి నుంచి మనదే. తాత కూడా చాలా తగ్గాడు" అని అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం అనిద్ది. ఇంకేం చేస్తాడే అన్న. ఇంకా మన రాజ్యం ఇక నుంచి కార్తీక్ గాడు ఇంక పిల్ల బచ్చా మన ముందు. ఇంకెందుకు పనికిరాడు అనేది అంటా ఉండిద్ది. పారిజాతం అయితే ఇంకా ఆలోపే ఇంకా కార్తీక్ అయితే వస్తాడు. కార్తీక్ వస్తా ఇంకా పిలుస్తున్నారు మిమ్మల్ని. అంటే సభకి పిలుస్తున్నారు. సభ రాజ్యాధిపతి పిలుస్తున్నాడు అనేది కార్తీక్ అయితే అంటా ఉంటాడు.
ఎవరు పిలిచేది? నేనే ఈ సభరాజ్యాధిపతిని అనేది అంటా ఉండిద్ది. అప్పుడు కార్తీక్ అంటాడు సభరాజ్యాధిపతి అంటే ఇంకెవరు సింహగర్జన లాంటి ఈ ఇంటి పెద్ద మనిషి శ్రీ శ్రీ శివనారాయణ గారు పిలుస్తున్నారు అనేది చెప్తా ఉంటాడు. అప్పుడు పారిజాతం అనేది ఆయన పులి అయితే నేను గర్జన నన్ను పిలుస్తాడా? నేను బిజీగా ఉన్నాను ఆయన రమ్మని చెప్పు అనేది చెప్తా ఉంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు ఇలాగే చెప్పంటారా అనేది అంటాడు. ఇలాగే చెప్పు భయమా? ఇక నువ్వు పిల్ల వచ్చావిరా మీ నాన్న నా ముందు నువ్వు మెదపలేకపోయాడు నువ్వెంత అనేది అంటా ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే అప్పుడు సరే మిమ్మల్ని కూడా పిలుస్తున్నారు అని అయితే జోష్నా కూడా చెప్తాడు. ఇంకెందుకు అని ఇద్దరు అయితే వెళ్తారు. ఇక పారిజాతం అయితే టింగు 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 అని వెళ్తా ఉంటుంది. వంక వంక నడువు 4-5 వైపులు తిప్పుకుంటూ వెళ్తా ఉంటుంది. ఇంకా అప్పుడు పిలుస్తా అప్పుడు అంటాడు శివనారాయణ అంటాడు మీరు బాధ పెట్టిన వాళ్ళు మీరే ఇంటికి వెళ్ళి మరీ పిలుచుకురండి. అదే అర్థం కాలేదండి అని అంటా ఉంటుంది పారిజాతం అయితే. అప్పుడు శివనారాయణ అంటాడు అర్థం కావడానికి ఏముంది? కావేరి శ్రీధర్ ఇంటికి వెళ్ళి మీరే వాళ్ళని పిలుచుకుని రండి అని అయితే శ్రీధర్ ఇంకా శివనారాయణ అయితే చెప్తాడు. ఇప్పుడు పారిజాతం అనేది మన పరువు ఏమైపోవాలి వాళ్ళని పిలిస్తే తెలిసే మాట్లాడుతున్నారా మీరు అని అయితే శివనారాయణ అదే పారిజాతం అయితే శివనారాయణ అంటా ఉండి శివనారాయణ అప్పుడు చెప్తాడు నాకు తెలిసే మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు తెలుసు. నీ పరువు ఎప్పుడు నాకు తెలియకుండా నువ్వు చాలా సార్లు లోపల పోను పరువు ఇప్పుడు నేను పిలవమంటే ఏం పోదులే ఇప్పుడు వెళ్ళి పిలువు అని అయితే శివనారాయణ అయితే చెప్తాడు. అప్పుడైతే ఆ మాట చిన్నంగా చెప్పాను కానీ దద్దరిల్లి పెట్టి చెప్తాడు ఇంకా పారిజాతం అయితే అద్దరు పోయింది ఇంకా మాట కూడా మదపలేదు. అప్పుడు శివనారాయణ ఇంకో ఒకవేళ పిలవడం అంటే అనేది అనేది పారిజాతం అయితే అప్పుడు శివనారాయణ అంటాడు ఏముంది పిలవకపోతే నా మాట వెళ్ళిన నా ఇంట్లో వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. నువ్వు పిల్లనంటావా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అదే ఒకటే మాట ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని అయితే శివనారాయణ అయితే అంటాడు. ఇంకా పారిజాతానికి అయితే అర్థమైపోయింది. ఇంకా అప్పుడైతే పిలుస్తావా పిలవ అంటే అంటాడు శివనారాయణ అయితే పారిజాతం అయితే పిలుస్తానని అయితే అనేది ఇంకా అప్పుడు కార్తీక్ అంటాడు గమ్మునున్నారు ఒకవేళ పిలవదేమో ఒకవేళ ఎక్కడ వదిలేయమంటారు చెప్పండి అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు పారిజాతం అనేది గమ్మునుంటరా అనేది అప్పుడు శివనారాయణ అంటాడు ఏముంది గుడి ముందు వదిలి వచ్చేటప్పుడు జోష్ను ఒక్కదాన్ని తీసుకురావాలి కనుక రానంటే అనేది అంటాడు. అప్పుడు శివనారాయణ అంటాడు వెళ్ళటం పిలవకుండా ఒకవేళ రానంటే వచ్చేయడం కాదు రానంటే మాట తీసుకొని మనీ రావాలి అనేది శివనారాయణ అయితే అంటాడు. ఇంకా సరే అని అయితే పారిజాతం అయితే ఇది కానీ జోష్న అయితే రానడిద్ది కానీ పారిజాతం ఎట్టో గట్ట ఒప్పించుకొని అయితే తీసుకెళ్ళిద్ది. ఇంకా అయితే వెళ్తా ఉంటారు. ఇంకెళ్తారు ఇంకా అప్పుడే ఇంటికాడ శ్రీధర్ అయితే ఇంటికాడ వాళ్ళ గురించి ఆలోచిస్తా ఉంటాడు. వాళ్ళ అన్న మాటల గురించి వాళ్ళ మాటల గురించి అంటే ఆలోచిస్తా ఉంటాడు. ఆలోచించుకుంటా వాళ్ళ అన్న మాటలు ఆలోచించుకుంటూ శ్రీధర్ అయితే బాధపడతా ఉంటాడు. ఇంకా ఆ లోపే అయితే ఇంకా కాలింగ్ బెల్ అయితే మోగిద్ది. ఎవరైనా చూడటానికి అయితే శ్రీధర్ అయితే వెళ్తాడు. శ్రీధర్ వెళ్ళగానే ఇంకా కార్తిక్ అయితే నిలబడి ఉంటాడు. అప్పుడు శ్రీధర్ అడుగుతాడు మీ తాతయ్య ఏమన్నా పంపాడా అనేది అడుగుతాడు. అప్పుడు శ్రీధర్ అంటే కార్తిక్ చెప్తాడు నన్నే కాదు నాతో పాటు ఇంకా వీళ్ళని కూడా పిలిచారు అనేది అంటాడు. ఏ రోజు అంటే రండి ఆడ నిలబడ్డారేంది మీరు ఇక్కడ రండి అడగడానికి వచ్చారు ఎందుకు వచ్చారు అనేది కార్తిక్ అయితే అంటాడు. ఇంకా అప్పుడు ఆలోపే వచ్చేస్తారు. వచ్చి అయితే ఇక పారిజాతం అయితే మా అల్లుడు అని అనగానే మీరెవరు? తెలియని వాళ్ళని నేను అల్లుడు అని పిలవను అని అదే తెలియని వాళ్ళని అల్లుడు అని పిలవకూడదు అనేది శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడే పారిజాతం అయితే ఏంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు అని కానీ అల్లుడు ఎవరు మీరు అసలు నేను ఇప్పుడు చూడటమే ఫస్ట్ టైం మిమ్మల్ని అనేది అంటాడు. అప్పుడు జోష్న మాట్లాడడానికి అయితే ట్రై చేస్తుంటే ఏంది అసలు నేను ఇంతవరకు చూసినట్టు కూడా మొహం కూడా చూసినట్టు కూడా గుర్తులేదు అనేది శ్రీధర్ అయితే అంటాడు. అప్పుడైతే ఇంకా శ్రీధర్ అయితే ఇంకా కార్తిక్ అయితే పిలుస్తాడు. కార్తిక్ ఒక్కడైతే లోపలికి వెళ్తాడు. వీళ్ళైతే బయట ఉండి అయితే ఆలోచిస్తా ఉంటారు. అప్పుడే జోష్ అంటా ఉండిద్ది ఏమనిద్దంటే ఈ ఛాన్స్ తో కావేరి పెళ్లిని ఎలాగైనా ఒక మార్పుకి తీసుకురావాలని అయితే జ్యోత్స్న అయితే పారిజాతంతో అయితే అంటా ఉండిద్ది. అప్పుడు పారిజాతం గమ్మునుండిద్ది. ఆ మాట అయితే కార్తీక్ అయితే అంటాడు. కానీ ఎన్నట్టయితే ఉంటాడు. కానీ కార్తీక్ మాత్రం అంటే ఏం చేస్తారో అర్థం కావట్లేదు అని వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏందబ్బా ఇలా అనుకుంటారు అనేది కార్తీక్ అయితే అంటాడు. ఏ సమస్యలు తీసుకొస్తారో మళ్ళీ ఇక్కడ కూడా గొడవ పెట్టుకుంటారేమో అని అనుకుంటా లోపలికి వెళ్తాడు కార్తీక్ వాళ్ళతో పాటు అయితే. ఇంకా అయితే పారిజాతం అయితే ఎల్లకని కూర్చొని ఉంటారు. ఆడైతే శ్రీధర్ కావేరి ఇంకా స్వప్న కాశీ అప్పుడే కాశీ కూడా వస్తాడు. ఇంకందరూ అయితే ఆడుంటారు. ఇంకా పారిజాతం అయితే కూర్చోమని అనకుండానే కూర్చునిద్ది. ఇంకా జ్యోత్స్న మాత్రం కూర్చోమని అనలేదు కదా ఎట్లా కూర్చోవాలని నిలబడి అయితే ఉండిద్ది. అప్పుడు ఇంకా కూర్చోమని అనకుండా ఎలా కూర్చున్నాడు అనే దగ్గర ఇంకా పారిజాతంతో అయితే జ్యోత్స్న అయితే అనేది కానీ ఎవరు కూడా కూర్చోమనరు. ఇంకా అప్పుడైతే పారిజాతం కావేరిని కూర్చోమని చెప్పు నీ కోడల్ని అని అయితే పారిజాతాన్ని అయితే అడిగితే అదే కావేరిని అయితే అడిగితే అప్పుడు కావేరి చెప్పిద్ది మాకు ఇక్కడ జరిగింది తెలుసు అక్కడ జరిగింది తెలుసు మీరెవరో మాకు తెలియదు నేను కూర్చోమని కూడా చెప్పను అని అయితే సో కావేరి స్వప్న ఆఖరి కాశీ కూడా ఆమంటే దిమ్మ తిరిగిపోయింది ఇంకా జ్యోత్స్నాకి పారిజాతానికి అయితే. ఇంకా అయితే అప్పుడైతే ఇంకా కార్తీక్ అయితే అడుగుతాడు ఇంకా గుడి దగ్గర దింపాను అని అయితే ఇంకా పారిజాతాన్ని అడుగుతాడు పారిజాతం అప్పుడు చెప్పిద్ది ఉండరా అప్పుడే కాదు నేను మాట్లాడుతున్నా కదా అనేది అంటా ఉండిద్ది. ఆఖరికి వాళ్ళు అయితే ఒప్పుకోకుండా ఉంటారు. కానీ పారిజాతం అయితే ఒప్పించడానికి అయితే ట్రై చేసింది. కానీ వాళ్ళు అయితే కట్టాకట్టిగా చెప్తారు మేము రామని. కానీ పారిజాతం అయితే ఒప్పించడానికి చాలా అంటే చాలా వరకు ట్రై చేసింది. కానీ ఇక్కడికైతే పారిజాతం ఏదో క్లోజ్ అయితే వేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడ దాకా అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ కనుక మీరు ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ బటన్ ప్రెస్ చేయండి.